అందరికీ నమస్కారం. అప్పుడు టు మహాకుంభమేళ పార్ట్ 4 ప్రయాగ్రాజ్ 40 కిలోమీటర్లు అయితే ఉంటదండి. అదే మహాకుంభమేళకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అయితే ట్రాఫిక్ అయితే ఆగిపోయింది. గెట్టి చూసినా ఏం అర్థం కావట్లేదు. లోపల గూగుల్ మ్యాప్స్ లో చూసి కొన్ని షార్ట్ రూట్స్ అయితే నెతికాం. ఇంకా అలా పక్కన దానికి కనెక్టింగ్ రోడ్ ఉంటే దాంట్లో అయితే వెళ్తున్నాం. కొంతమంది కూడా ఇలాగే వస్తున్నారు. ఇలా వెళ్ళడం వల్ల చాలా టైం అయితే సేవ్ అయింది అనమాట. అసలు వర్కౌట్ అవుదామో అనిపించింది, కానీ వెళ్ళిన తర్వాత మాకే ఆశ్చర్యం అయింది అనమాట. మొత్తం అయితే దాటుకుని కొంచెం ముందుకైతే వచ్చేసాం. మొత్తానికి ఇక్కడ నుంచి ప్రయాగ్రాజ్ అయితే ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇంకా జనాలు ఇంకా అందరూ ఎలా పడితే అలా వచ్చేస్తున్నారు మనకి. అసలు చిన్న దొరికితే చాలు మొత్తం దూరిపోతున్నారు. చాలా దారుణంగా అయితే ఉంది. ఇంకా రానేమనుకున్నాను నేను కుంభమేళకి. మొత్తానికి ఫైనల్ గా కుంభమేళ అయితే బాగానే చేరిపోయాం. ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే దూరంగా కొంచెం పార్క్ చేసుకుంటే మనకు ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకోవచ్చు. మొత్తానికి సేఫ్ గా చాలా ఈజీగానే వచ్చేసాం. ఇంకా అలా ఘాట్ దగ్గర రాగానే ఫస్ట్ అయితే హెలికాప్టర్ కనిపించింది. ఇంక నెక్స్ట్ ఫ్లైట్ కనిపించింది. నేనున్న ఒక 10 minutes లో ఒక 4-5 ఫ్లైట్లు వెళ్ళి ఉంటాయి అనమాట. ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. మొత్తం వచ్చేసి యమునా అన్నదండి. చాలా మంది ఏంటంటే ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ కాకుండా మధ్యలో త్రివేంగిరి సంఘం దగ్గర చేస్తున్నారు కొంతమంది ఇక్కడే చేస్తున్నారు. మొత్తం ఘాట్లో కూడా వెళ్ళిపోయింది మన బండి అయితే. తెలుగులు తెలుసు కదా ఎక్కడ ఉన్నా ఎలా ఉండి వెళ్ళిపోతారు అనమాట. అక్కడ పోలీసులు కూడా ఎక్కువ తెలుగులతో ఎక్కువ వస్తుందండి ఇబ్బంది చెప్తున్నారు వాళ్ళు. ఇంక ఫైనల్ ఇక్కడ అయితే పార్క్ చేసి ఇక్కడ నుంచి అయితే బైక్స్ అయితే తీసుకుంటున్నాం. మనకేమో లాంగ్వేజ్ రాదు. మా ఫ్రెండ్స్ ఎవరు కూడా హిందీ నుంచి మన సంఘం దగ్గర తీసుకెళ్ళడానికి పర్ హెడ్ 200 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. 2 బళ్ళు అయితే తీసుకున్నాం. జనం చూస్తే మామూలుగా లేరన్నమాట. ఎంత మంది జనం అయితే మనం ఎప్పుడు చూడలేదు. అట్లా కార్లు కూడా వచ్చేస్తున్నాయి. కాకపోతే రికమెండేషన్ ఉంటేనే వస్తున్నాయి. కానీ నాకు తెలిసినంటే బైక్స్ అయితే బెస్ట్ అనమాట. పార్ట్ 5 పెడతాను, దాన్ని కూడా చూసేయండి.